ఇప్పుడే మన విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ చూసి వస్తున్నాం బయటికి. చూసిన తర్వాత ఒక మాట అయితే జెన్యున్ గా చెప్పుకోగలుగుతాను, సినిమా అయితే ఒక మంచి సినిమా చూసిన అనుభూతి అయితే కలిగింది. ఎందుకంటే ఇలాంటి స్టోరీ టెల్లింగ్ మనకి స్లో నేరేషన్ తో మంచి అద్భుతమైన సినిమా అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చూస్తున్నంతసేపు మనకి ఎక్కడా కానీ మనకి క్లూస్ ఇవ్వకుండా సినిమా ఏంటి, ఎలా కింగ్డమ్ కి మన విజయ్ దేవరకొండ గారు రాజై కూర్చున్నారు ఏంటి అనేసి మనకి స్టోరీ చాలా అద్భుతంగా చూపించారు. చాలా సినిమాలు చూసినప్పటికీ ఈ సినిమా కొత్తది అనేసి ఒక ఎండ్కి అయితే వస్తుంది అనమాట. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే మాత్రం మనం విజయ్ దేవరకొండ గారు ఒక కానిస్టేబుల్ అండ్ విజయ్ దేవరకొండ గారు అన్న సత్యదేవ్ యాజ్ యూజువల్ మనం అనుకున్న విధంగానే. తర్వాత మనకి స్టోరీ ఒక దివి అనమాట. ఆ దివి మన బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ దివిని రాజుని చంపేస్తారు. కొంతమంది వెళ్ళి శ్రీలంక దీవిలో బతుకుతుంటారు. వాళ్ళు స్మగ్లింగ్ చేస్తూ ఒక గ్యాంగ్స్టర్స్ ని వాడుకుంటారు అనమాట వాళ్ళని. అక్కడ మన విజయ్ దేవరకొండ గారు ఎలా వెళ్తారు, ఒక కానిస్టేబుల్ మన స్పైగా వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ సత్యదేవ్ గారిని ఇంటికి తీసుకొని వచ్చేయాలి అని చెప్పేసి కాన్సెప్ట్ తో స్టార్ట్ అవుతుంది. అసలు అన్నదమ్ముల మధ్య ఎమోషన్ ఆ సినిమా మొత్తానికి. కింగ్డమ్ లో రాజయ్య, ఆ దివిలో రాజయ్య ఎవరు కూర్చుంటారు, ఆ బ్రిటిష్ కాలంలో రాజుని చంపేస్తే ఇప్పుడు రాజయ్య ఎవరు కూర్చుంటారు, ఇలాంటి చాలా అనుమానాలు మనకు ఉంటాయి సినిమా చూస్తున్నంతసేపు. ఆ సినిమా సాగుతున్నంతసేపు ఫస్ట్ హాఫ్ మనకి మంచి గ్రిప్పింగ్ గా ఉందన్నమాట స్టోరీ. సెకండ్ హాఫ్ లో మనకి స్టోరీ కొద్దిగా నేరేషన్ స్లో అయినప్పటికీ చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంటాయి. ఆ ఫాస్ట్ గా జరిగేది మనకి లాస్ట్ కి అర్థమవుతుంది అనమాట. చాలా ఓపిక్ గా చూస్తే మాత్రం చాలా సినిమా అయితే చాలా అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనం గౌతమ్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఈ సినిమాతో. ఎందుకంటే ఇలాంటి నేరేషన్ లో ఇలాంటి సినిమాలో మనకి ఒక టైటిల్ జస్టిఫికేషన్ ఇస్తూ విజయ్ దేవరకొండ గారిని ఎక్కడ మనకి ఒక అద్భుతంగా ఆయన చూపిస్తూ మాత్రం చాలా బాగా అద్భుతంగా చూపించారు. గురించి హైలైట్స్ చెప్పుకోవాలంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన అనిరుద్ధ్ గారి నుంచి సపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ గారికి, హీరో గారికి మనకి ఆ యాక్షన్ సీన్స్ కి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలో అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసారనమాట. మనకి ట్రైలర్ లో చూసిన తర్వాత మనకు అనిపించింది కదా, చాలా సినిమాల్లో చూసినాము ఇట్లాంటివని. ఎన్ని సినిమాలు చూసినా ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది అనమాట. అదైతే చెప్పుకోగలుగుతాను సినిమా చూసిన తర్వాత. మనకి ఇంకా విలన్ గారి నుంచి చెప్పుకోవాలి. శ్రీలంకలో మనకి ఆ విలన్ అనే అతను చాలా బాగా అద్భుతంగా యాక్ట్ చేశారనమాట. ఆ విలన్ ని మన విజయ్ దేవరకొండ గారు ఎప్పుడు ఎలా చంపుతారు అనేసి మనం అనుకుంటాం, ఒక సీన్ లో చంపుతారు అనేసి, కానీ కాదు. ఆ సీన్ అనేది కాకుండా మళ్ళీ సీన్ లో చంపుతారు అనమాట. అది చాలా అద్భుతంగా చూపించారు. ఇంకా మనకి లాస్ట్ లో ఆ దివికి కింగ్డమ్ అయ్యి ఎలా కూర్చుంటాడో, అసలు విజయ్ దేవరకొండ గారికి అక్కడ ఎలా వెళ్తాడు అదంతా చూసినప్పటికీ మనకి లాస్ట్ లో మాత్రం ఒక అద్భుతమైన స్టోరీ టెల్లింగ్ తో మాత్రం మనకి సినిమా అయితే ఉంటుంది అనమాట. డైరెక్షన్, ఆ స్టోరీ టెల్లింగ్, మనకి ఆ విజువల్ ఎఫెక్ట్స్ అంటే మనకి చాలా రియలిస్టిక్ గా ఉన్నాయన్నమాట. ఎక్కడక్కడ ఓవర్ హైప్ లేకుండా మనకి చూపించారు. చాలా ఒక నార్మల్ గా సాగుతున్న నార్మల్ గా రియలిస్టిక్ గా ఎలా సాగుతుందో అలా చూపించారు అనమాట. అదైతే చెప్పుకోవాలి. సినిమాకి బేసిక్ గా నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి మాత్రం మనకి స్లో నేరేషన్ అయితే పక్కా అని చెప్పుకోవాలి. ఆ స్లో నేరేషన్ తో ఉన్నప్పటికీ అక్కడ ఫాస్ట్ గా జరిగిపోతుంది అనేసి మనకి లాస్ట్ లో చూసిన తర్వాత అర్థమవుతుంది. ఆ స్టోరీ టెల్లింగ్ మన గౌతమ్ గారు అయితే చాలా బాగా రాశారనమాట. ఇంత టైం తీసుకొని ఇంత హైప్ ఇచ్చారనేసి మనకి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది. సినిమా చూస్తున్నంతసేపు మాత్రం మనకి అది తట్టదు. అదే స్టోరీ టెల్లింగ్ ఆయన ఒక గొప్పతనం అనమాట. ఈ సినిమా చూసిన తర్వాత చెప్తున్నా, మంచి సినిమా చూసిన అనుభూతి అయితే కలిగింది. మీరు కూడా సినిమా ప్రతి ఒక్కరు వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి, ఏ రివ్యూస్ ఎలాంటి రివ్యూస్ నమ్మకండి. మీరు వెళ్ళిన తర్వాత మీ రివ్యూ మీ సొంతంగా మీకు అర్థమవుతుంది. మీరు పెట్టిన డబ్బులకి మాత్రం న్యాయం జరుగుతుంది. అదైతే పక్కా చెప్పుకోగలుగుతాం. ఆ దివిలో స్పైగా వెళ్ళిన విజయ్ దేవరకొండ గారు ఒక స్టోరీలో లాస్ట్ కింగ్ అయ్యి ఆ కింగ్డమ్ ఆ దివికి కూర్చుంటారు అనమాట. కూర్చున్న తర్వాత అక్కడ ఆ స్పైని కనుక్కుంటే ఏమవుతుంది ఏంటి అనేసి మీరు మళ్ళీ చూస్తారనమాట. అదైతే పక్క ఇది ఒక ట్విస్ట్ ఉంటుంది లాస్ట్ లో. మీరు అందరూ వెళ్ళి చూడండి. ఆ సినిమా అనేది మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మన ఛానల్ని, మనోడి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్.